ఐపీఎల్ 2024 రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మరియు పంజాబ్ కింగ్స్ మధ్య 58వ మ్యాచ్ మే 9, 2024న ధర్మశాలలోని హెచ్పీసీఏ స్టేడియంలో జరిగింది. ఆర్సీబీ టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ ఎంచుకుంది. వారు 20 ఓవర్లలో 241 పరుగులకి 7 వికెట్లు కోల్పోయి భారీ స్కోర్ చేసింది. విరాట్ కోహ్లీ ఆర్సీబీ తరపున బ్యాట్తో అదరగొట్టాడు. కేవలం 47 బంతుల్లో 92 పరుగులతో అజేయంగా నిలిచాడు. 23 బంతుల్లో 55 పరుగులు చేసిన రజత్ పటీదార్ అతనికి బాగా మద్దతిచ్చాడు. పీబీకేఎస్ కొరకు హర్షల్ పటేల్ 3 వికెట్లు తీసి 38 పరుగులు సమర్పించుకున్నాడు. 242 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన పంజాబ్ కింగ్స్ 17 ఓవర్లలో 181 పరుగులకి ఆలౌట్ అయింది. 60 పరుగుల తేడాతో ఓడిపోయింది. పంజాబ్ కింగ్స్ తరపున రీలే రేసో 27 బంతుల్లో 61 పరుగులు చేశాడు. మహమ్మద్ సిరాజ్ ఆర్సీబీ తరపున 3 వికెట్లు తీసి 43 పరుగులు ఇచ్చాడు. ఈ విజయం ఆర్సీబీ యొక్క స్లిమ్ ప్లే ఆఫ్ ఆశలను సజీవంగా ఉంచుతుంది. అయితే పంజాబ్ కింగ్స్ టోర్నమెంట్ నుండి నిష్క్రమించింది. ఆర్సీబీ యొక్క బ్యాటింగ్ యూనిట్ గత 5 మ్యాచ్లలో గేర్లోకి క్లిక్ చేసింది. ఇందులో ఫాఫ్ డు ప్లెసిస్ మరియు విరాట్ కోహ్లీ నాయకత్వం వహించారు. విరాట్ కోహ్లీ తన మ్యాచ్ విన్నింగ్ నాక్కి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు అందుకున్నాడు. ఫలితంగా ఆర్సీబీ ఈ సీజన్లో పీబీకేఎస్తో ఆడిన 2 మ్యాచ్లలో 2 గెలిచింది. మరి ఈ సీజన్లో ఆర్సీబీ ప్లే ఆఫ్స్కి వెళ్తుందో లేదో కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.